లక్ష్మణ్ వెనక ముందు బార్గెన్ సార్ కొంచెం సార్ ప్లీజ్ అన్నా కెమెరా కింద తీసాను అన్న హలో బ్రదర్ హలో ఐదు లైవ్ అన్న ఓకే వాళ్ళంతా డౌన్లోడ్ ఉన్నారు కదా మీరు అక్కడ వాళ్ళు లేపుతున్నది హైటెక్ సిటీకి మెట్రో రైలు పరుగులు పెడుతోంది. ఉదయం 9:15 గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పచ్చజెండా ఊపి మెట్రోను ప్రారంభించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి హడావుడి ప్రచారం ఆర్భాటం లేకుండా మెట్రో రైలు ప్రారంభమవుతోంది. తొలి దశలో మొత్తం 72 కిలోమీటర్లలో 56 కిలోమీటర్ల వరకు సేవలు అందించిన మెట్రో రైలు మరో 10 కిలోమీటర్లు సేవలు అందించనుంది. ఇక నాగోల్ నుంచి శిల్పారామం వరకు ఉన్న కారిడార్ 3 మొత్తం 27 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. ఏడు కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది.
సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి ఐటీ ఎంప్లాయీస్ హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాలకు వెళ్తుంటారు. ప్రధానంగా ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట నుంచి వచ్చేవారు లక్డీ కపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట తదితర ప్రాంతాల నుంచి హైటెక్ సిటీకి వెళ్లేవారు పెద్ద సంఖ్యలో ఉంటారు. మెట్రో రైలు ప్రారంభం అవుతుండడంతో వారి కష్టాలకు బ్రేక్ పడనుంది. అమీర్పేట నుంచి హైటెక్ సిటీ వరకు 10 కిలోమీటర్లలో మొత్తం 8 స్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం మెట్రో ట్రైన్స్ రన్ అవుతున్నటువంటి స్టేషన్లో ప్రతి 6 నిమిషాలకు ఒక ట్రైన్ మూవ్ అవుతుంది. అయితే అమీర్పేట నుంచి హైటెక్ సిటీ మధ్య ఒకే లైన్ అందుబాటులో ఉండటంతో ఈ ప్రాంతంలో ప్రతి 9 నుంచి 12 నిమిషాలకు ఒక ట్రైన్ నడపనున్నారు. మరోవైపు మెట్రో రైల్ జూబ్లీహిల్స్, పెద్దమ్మ టెంపుల్, మాదాపూర్ స్టేషన్లలో ఆగదు అని అధికారులు తెలిపారు. హైటెక్ సిటీ వరకు వెళ్లిన ట్రైన్కు రివర్సల్ వ్యవస్థ లేకపోవడంతో 3 స్టేషన్లలో ప్రస్తుతం మెట్రో రైల్ ఆగదు. ఈ రూట్లో అత్యధికంగా మూల మలుపులు ఉండటంతో స్పీడ్ తగ్గించాల్సి వస్తుందని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. అయితే అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద ట్రైన్ నిలపకపోవడంతో ప్రయాణికులు ముందు స్టేషన్లో దిగాల్సి వస్తుంది. ఇక ఈ రూట్లో రివర్సల్ వ్యవస్థ పూర్తయ్యే వరకు ప్రయాణికులు కాస్త ఇబ్బంది పడక తప్పదు అని చెప్పేసి అధికారులు అంటున్నారు. ఇక మాదాపూర్ మెట్రో స్టేషన్ పూర్తిగా మహిళలే నిర్వహిస్తున్నారు. ప్రతి మెట్రో స్టేషన్లో 2 ఫ్లోర్లు ఉంటే ఎత్తు ఎక్కువ ఉండటంతో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ మెట్రో స్టేషన్ ఒకే ఫ్లోర్లో ఉంటుంది. కాన్కోర్ట్స్ లెవెల్, ప్లాట్ఫామ్ ఒకే ఫ్లోర్లో ఉంటాయి. ఇక ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి ఐటీ కారిడార్లో మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. అమీర్పేట అండ్ హైటెక్ సిటీకి సంబంధించి గవర్నర్ నరసింహన్ మెట్రో రైల్ని ప్రారంభించారు. ప్రస్తుతం మనం రైట్ బాక్స్లో లైవ్ విజువల్స్ చూడవచ్చు. అమీర్పేట నుంచి హైటెక్ సిటీకి వెళ్తున్నటువంటి మెట్రో రైల్ వెళ్ళేటువంటి మార్గాన్ని మనం లైవ్లో చూడొచ్చు. అయితే జూబ్లీ చెక్ పోస్ట్ అండ్ పెద్దమ్మ టెంపుల్ అండ్ మాదాపూర్లో ఈ స్టేషన్లో నిలుపుదల ఉండదు. ఎందుకంటే ఇక్కడ మలుపులు ఎక్కువగా ఉండటంతో టైం ఎక్కువ తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం రివర్సల్ వ్యవస్థ లేకపోవడంతో 9 నుంచి 12 నిమిషాల టైం పడుతుంది. అంటే ఒకే ట్రైన్ వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంది. సో 9 నుంచి 12 నిమిషాల పాటు ఒక్కొక్క స్టేషన్కు సంబంధించి ఒక్కో ట్రైన్ వెళ్ళి రావడానికి అంత టైం పడుతుంది అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అండ్ లెఫ్ట్ బాక్స్లో మనం చూసుకుంటే గవర్నర్ నరసింహన్ పచ్చ జెండా ఊపి మెట్రో రైలును, అంటే అమీర్పేట్కి హైటెక్ సిటీ మధ్య నడిచేటువంటి మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభించినటువంటి దృశ్యాలు చూడొచ్చు. రైట్ బాక్స్లో చూసుకున్నట్లయితే ఆ మెట్రో రైలు వెళ్తున్నటువంటి లైవ్ విజువల్స్ మీరు స్క్రీన్పై చూడొచ్చు. గ్లాస్ ముందర కెమెరా ఫీల్డ్ వస్తుంది అది చెప్పేది. రూమ్ లేదా, వైడ్ లేదా నీకు చెప్పు, ఏది లేదు చెప్తే అర్థం చేసుకోరు జనాలు. గ్లాస్ ముందర పెడితేనే వస్తుందా, తీసుకురాదు. అన్నా చెప్పనా, ఫిజికల్ సిగ్నల్ డౌన్ అయింది, 2 ఉన్నాయి. వచ్చిన కాడ తీసుకో అన్నా. ఓకే హైటెక్ సిటీకి మెట్రో రైలు పరుగులు పెడుతోంది. ఇవాళ ఉదయం గవర్నర్ నరసింహన్ పచ్చ జెండా ఊపి రైలును ప్రారంభించారు, మెట్రో ట్రైన్ను. ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల ఎటువంటి హడావిడి కానీ ప్రచారం కానీ ఆర్భాటం ఏమీ లేకుండా మెట్రో రైలును ప్రారంభించారు. ఇక తొలి దశలో మొత్తం 72 కిలోమీటర్లలో 56 కిలోమీటర్ల వరకు సేవలు అందించినటువంటి ఈ మెట్రో రైలు మరో 10 కిలోమీటర్లు సేవలు అందించనుంది. ఇక నాగోల్ నుంచి శిల్పారామం వరకు ఉన్నటువంటి కారిడార్ 3 మొత్తం 27 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది. ఇక సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి ఐటీ ఎంప్లాయీస్ హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు కదా. అయితే ప్రధానంగా ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట నుంచి వచ్చేవారు లక్డీ కపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట తదితర ప్రాంతాల నుంచి హైటెక్ సిటీకి వెళ్లేవారు పెద్ద సంఖ్యలో ఉంటారు. మెట్రో రైలు ప్రారంభం అవుతుండడంతో వారి కష్టాలకు బ్రేక్ పడనుంది. అమీర్పేట నుంచి హైటెక్ సిటీ వరకు 10 కిలోమీటర్లలో మొత్తం 9 స్టేషన్లున్నాయి. ప్రస్తుతం మెట్రో ట్రైన్ రన్ అవుతున్నటువంటి స్టేషన్లో ప్రతి 6 నిమిషాలకు ఒక ట్రైన్ మూవ్ అవుతుంది.
అయితే అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీల మధ్య ఒకే లైన్ అందుబాటులో ఉండటంతో ఈ ప్రాంతంలో ప్రతి 9 నుంచి 12 నిమిషాలకు ఒక ట్రైన్ నడపనున్నారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HM TV.